టు బై సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో క్రేప్స్ నేను కట్టుకున్నాను కదా, మనకి ఇందులో అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి. ఇంకా డోలాలు ఉన్నాయి, కొన్ని క్రష్ ఉన్నాయి, మోడల్ సిల్క్ కూడా ఉన్నాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి డోలాలో మనం అసలు చాలా వెరైటీస్ చేస్తాం కదా, కంచి బోర్డర్స్ వచ్చి అలాగా. ఇది కూడా అలాంటి స్టైలే. ఇవి మనకి ఇలా 2 కలర్స్ మ్యాచింగ్తో. ఇది సెల్ఫ్ అంతా చిన్న చెక్స్ వచ్చాయి, మనకి చిన్నోళ్ళు వచ్చాయి కదా, అలా జరీ చెక్స్ వచ్చింది. ట్రాన్స్పరెంట్గా ఉండదు, కంఫర్ట్గానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఎవరైనా కట్టుకోవచ్చండి. మనకి ఇలా బార్డర్ వచ్చేసరికి బార్డర్ జరీ అంటే కాపర్ గోల్డ్ మిక్స్డ్ షేడ్లో ఉంటుంది. మరీ షైనీగా ఉండదు, కంఫర్ట్ ఉంటుంది. లైట్ వెయిట్లోనే ఉన్నాయి. మనకి ఇలా కింద స్కర్ట్ బార్డర్ లాగా డై చేశారు చూడండి, మంచి స్నఫ్ కలరు. కింద కూడా చిన్న బార్డరే, అంతా ఒక 2 ఇంచెస్ బార్డరే ఉంటుంది, 2 సైడ్స్ కూడా. ఇక్కడ వరకు షేడ్, ఇదేమీ డ్యామేజ్ మిస్ప్రింట్ కాదండి, అంటే డై చేసింది హ్యాండ్ డై అనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్తో చేసిన డై వల్ల షేడ్ అటు ఇటు ఉంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. లైట్ వెయిట్లో కలర్ కాంబినేషన్ అయితే చూడండి, మంచి ఒకలాంటి సెల్ఫ్ కలర్ బ్లూ ఉంటుంది చూసారా, కొంచెం డార్కర్ షేడ్ దాని మీద. మరీ రామా బ్లూ కాదు, కొంచెం దాంట్లో లైట్ షేడ్. బాగుంది కలర్ కాంబినేషన్ అయితే, చాలా బాగుంది. సీ బ్లూ మీద డార్కర్ షేడ్. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా వెరీ లైన్స్ వచ్చాయి, కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. మనకి శారీలో ఉన్న ఆ బార్డర్ షేడ్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆ బార్డర్ కలర్ స్నఫ్ కలర్ ఉంది కదా, ఇంత బాగుంది కలర్ కాంబినేషను. ఇలా చిన్న బనారసి బుట్టీతో 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్కి హ్యాండ్కి అలా బార్డర్ అయితే రాదు. బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే, చాలా బాగుందండి. మనం చేయలేదు ఇలాంటి కాంబినేషన్ ఇది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2300. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్కి వైలెట్ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి. అన్నీ కూడా బ్రైట్ కాంబినేషన్స్. ఇందులో పేస్టల్ రాలేదు, అన్నీ బ్రైటే వచ్చాయి, కానీ చాలా బాగున్నాయి. చిన్న చిన్న అకేషన్స్కి ఎవరికైనా గిఫ్టింగ్ కానీ అలా చాలా బాగుంటుంది. మనకి కంఫర్ట్ ఫ్యాబ్రిక్లో బాగుంది కదా. మంచి ఆరెంజ్కి కింద కొద్దిగా డార్కర్ షేడ్ అనుకోవచ్చు, బ్రింజాల్ కలర్. ఇలా మళ్ళీ ఇదంతా కూడా వీవింగ్లోనే సర్కిల్స్ వచ్చాయి. ఈ సర్కిల్ షేప్ ఇచ్చారు కదా, ఇది వీవింగ్లోనే వచ్చింది. ఇదంతా కూడా సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి. కింద 2 సైడ్స్ మనకి ఇలా బార్డర్, పైవైపు సెల్ఫ్ కలర్ ఇచ్చారు, కింద మాత్రం వైలెట్ కలర్. చాలా బాగుంది కదా కాంబినేషన్, బ్యూటిఫుల్ కాంబినేషన్స్, డిఫరెంట్ స్టైల్లో. ఇలా పళ్ళు మనకి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు వస్తుంది. దీనికి ఆ బార్డర్ కలర్ వైలెట్ కలర్ బ్లౌజ్ మనకి చాలా కంఫర్ట్ ఉంటుందండి, మెత్తగా ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంది కదా కాంబినేషన్ అయితే. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కొంచెం వైన్ షేడ్, లావెండరిష్ వైన్ అండి, డార్క్ వైన్ కాదు. దానికి ఆరెంజ్ షేడ్ అనుకుంటాను, అంటే రెడ్ కొంచెం ఆరెంజ్ మిక్స్ అయిన షేడ్. ఎగ్జాక్ట్ రెడ్ కూడా కాదు, ఆరెంజిష్ రెడ్లా ఉంది. కాంబినేషన్ అయితే బాగుంది. 2 బ్రైట్ కలర్స్. సేమ్ మనకి ఇలా చెక్సే వస్తుంది. కిందంతా మనకి అలా స్కర్ట్ బార్డర్ దగ్గర అలా వచ్చేసరికి మనకి ఇవన్నీ ఏంటంటే కొంచెం కంచి పట్టు లుక్ అనమాట, కానీ ఫ్యాబ్రిక్ మనకి డోలా వస్తుంది. హైట్ కూడా 46 ఉంది. ఇలా పళ్ళు వస్తుంది, కాంట్రాస్ట్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలరే బ్లౌజ్. బాగుంది కదా కాంబినేషన్, బ్యూటిఫుల్ ఉందండి. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ షేడ్, పీచ్కి నావీ బ్లూ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. షేడ్స్ అంటే ఫ్యాబ్రిక్ని కూడా మారుతూ ఉంటాయి కదా, షేడ్ కలర్ కాంబినేషన్ బాగుంది. డార్క్ షేడ్స్, డార్క్ పీచ్లో నావీ బ్లూ వచ్చేసరికి చాలా బాగుంది. కిందంతా సర్కిల్స్ బాగా తెలుస్తున్నాయి మనకి డార్క్ షేడ్ మీద. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆ నావీ బ్లూ కలర్ షేడ్. మంచి షైన్ కూడా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కదా కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఎల్లో, డార్క్ మ్యాంగో ఎల్లో, కొంచెం బ్రైట్గానే ఉంది, కాకపోతే ఇంకెప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇది పింక్ కొంచెం రెడ్డిష్ పింక్లా ఉంది. రాణి పింక్ కాదండి, బాగుంది షేడ్. ఎగ్జాక్ట్గా అయితే టమాటా పింక్ షేడ్ అనొచ్చేమో. ఎల్లోకి 2 కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది కదా. కొద్దిగా డార్కర్ షేడ్. పళ్ళు కూడా సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ సేమ్ అదే పింక్ వచ్చింది, చాలా బాగుందండి కాంబినేషన్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 2300. మన నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్,
గ్రీన్ కూడా సంపంగి గ్రీన్, మనకి ఈ షేడ్ బాగా వస్తుంది కదా, రిపీట్ అడుగుతూనే ఉంటారండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి. దానికి మంచి స్నఫ్ కలర్ ఇచ్చారు, కొంచెం పింక్ యాడ్ అయినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ తెలుస్తుంది చూడండి. అంటే ఇక్కడ లేత కలర్ వచ్చేసరికి ఇక్కడ పింక్ డామినేట్ చేస్తుంది, ఇదంతా స్నఫే. ఇలా సర్కిల్స్ ఈ జరీ వస్తుంది, సాఫ్ట్గానే ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెంట్ ఉండదు, కంఫర్ట్. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. రెగ్యులర్ చూసే కాంబినేషన్స్ కాదు అన్నీ కూడా చూడండి. మనం ఎల్లోకి పింక్ చూస్తాం కానీ ఈ పింక్ షేడ్ డిఫరెంట్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ అనేది. తెలుస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి వీవ్ అయిపోయిన తర్వాత డై చేసిన వల్ల మనకి షేడ్ అనేది ఇలా వస్తుంది. ఇవి హ్యాండ్తో చేసిన డైలు, అందువల్ల మనకి ఇలా అంటే పర్ఫెక్ట్గా రాదనమాట. హ్యాండ్ డై అనేది మనకి కట్టి చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉండదు. కానీ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ కలరే బ్లౌజు, చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2300. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో కూడా మంచి వెరైటీస్ వచ్చాయి. ఇది కూడా మనకు వచ్చేసరికి ఒకలాంటి చింతపిక్క కలర్, డార్క్ స్నఫ్ కలర్ అని వచ్చేమో బాగున్నాయండి. సింపుల్గా అంటే జార్జెట్ అనేసరికి మనకి ఫాలింగ్ ఉంటుంది కదా, బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. ఇలా లైట్ ఫాల్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ కూడా పెద్దగా లేదండి, సింగిల్ అయినా వేసుకోవచ్చు. మనకి ఇదంతా వీవింగ్లోనే, ఒక వీవింగ్లోనేమో ఇలా థ్రెడ్ వచ్చి అక్కడక్కడ కొంచెం షైనింగ్ థ్రెడ్ ఇచ్చారు, ఒక వీవింగ్లోనేమో చిప్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా వీవింగ్లోనే ఉంది. 2 సైడ్స్ మనకి ఇలా ఒక 2.5 ఇంచెస్ బార్డర్ వస్తుంది. కాపరిష్ గోల్డ్ టైప్ కూడా సాఫ్ట్గానే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ లైట్ వెయిట్లో ఉంది. మనకి చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా బాగుంటుంది. కలర్ బాగుంది, చక్కగా నైట్ టైం అయితే షైనీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు అండి. ఇలా కొంచెం ఫాలింగ్ ఇష్టం అనుకుంటే ఎవరైనా కట్టుకోవచ్చు. మనకు ఆల్ ఓవర్ అంతా శారీ ఇలా వస్తుంది కదా. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది, సెల్ఫ్ కలరే టాజల్స్ వచ్చాయి. మనకి ఇవి ప్యూర్ బనారస్లో వస్తాయి కదా, కొంచెం ఎక్స్పెన్సివ్లో, మంచి బడ్జెట్ రేంజ్లో. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వీవింగ్లోనే ఈ జరీ ఉంది కదా, అలా ఆ వీవింగ్లోనే వచ్చింది. ఇదంతా కూడా 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ ముంగా ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్, కంఫర్ట్ ఫ్యాబ్రిక్లో ఉంది. బాగుంది కదా సారీ. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2450. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి. ఎంత బాగుందో ఈ షేడ్ అయితే, ఎగ్జాక్ట్గా అయితే ఇంగ్లీష్ కలర్తోనే మనకి లక్స్ గ్రీను, పిస్తా గ్రీను మధ్యలో షేడ్ అండి, భలే ఉంది. సేమ్ ఫ్యాబ్రిక్, మీడియం షేడ్, అంటే మరీ డల్గా లేదు, అలానే చాలా బ్రైట్ కలర్ కూడా కాదు, మీడియం షేడ్. బాగుంది షేడ్ అయితే, కొత్త కలరు, చాలా బాగుంది. ఎవరికైనా కట్టుకోవచ్చు అండి. చిన్న లైట్ మనకి అలా చిప్ వర్క్ వచ్చి లైట్ షైన్ ఉంది కదా, 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది, కంఫర్ట్ ఫ్యాబ్రిక్. అంటే పై వైపే మనకి ఇది ఇచ్చారు కానీ బ్యాక్ సైడ్ వీవింగ్లోనే ఉంది కదా. ఈ జరీ కూడా సాఫ్ట్గానే ఉంది. మనకి ఇలా చివరి రిచ్ పళ్ళు, అదే కలర్ టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే మనకి ఇలా వీవింగ్లో వచ్చింది, ఇలా ఫ్లవర్ లోటస్ స్టైల్ డిజైన్ లాగా మొత్తం వీవింగ్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి, ఆనియన్ పింక్ షేడ్, భలే ఉంది. మనకి 2 కలర్స్ లైట్ షేడ్స్, బాగుంది షేడ్ అయితే, చాలా బాగుంది. కొంచెం నేను కట్టుకున్న షేడే, నాది గ్రేప్లో వచ్చింది కదా, అదే కలరు. నేను కట్టుకున్నప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు ఈ షేడ్ అయితే. బాగుందండి షేడు, చూసుకోండి ఫాస్ట్గా. మనకి ఇవైతే సింగిలే ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్ 1 ఉన్నాయి. సో ఫాస్ట్గా చూసుకోండి. సేమ్ డిజైన్ వస్తుంది, శారీ అంతా లైన్స్, 2 సైడ్స్ ఇలా బార్డర్. కలర్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఇది పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు, కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు, కొద్దిగా వైన్ షేడ్ ఇచ్చారు. దీనికి ఇలా బ్లౌజ్ సెల్ఫ్ కలరే వస్తుంది. ముంగా ఫ్యాబ్రిక్ సాఫ్ట్గానే ఉంది. మనకి బ్లౌజ్ మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. 1 మీటర్ ఉంటుంది బ్లౌజ్కి అయితే బార్డర్ ఇవ్వలేదు, ఎందుకంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కదా. చాలా బాగుంటుందండి, సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ షేడ్, భలే ఉందండి కలర్ అయితే. ఇది జార్జెట్ మీద కదా, ఆ షేడ్ డిఫరెంట్గా తెలుస్తున్నాయి కదా, వీవింగ్లోనే వచ్చినాయి. 2 సైడ్స్ కూడా బార్డర్, మనకి డార్క్ షేడ్ మీద బాగా తెలుస్తుంది బార్డర్ అనేది. బాగుందండి కలర్ అయితే, చాలా క్లాస్ ఉంటుంది. మంచి షేడ్ గ్రీన్లో కూడా. ఇలా పళ్ళు వస్తుంది, రిచ్ పళ్ళు, చివరి మళ్ళీ అదే కలర్ టాజల్స్ వచ్చాయి, అదే కలర్ బ్లౌజ్ మనకి ఈ లైట్గా మనకి షిమ్మరిష్ గోల్డ్ లాగా ఇచ్చారు కదా, బాగుందండి, సాఫ్ట్గా ఉంది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2450.
నెక్స్ట్ వచ్చేసి క్రష్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా చేశాను కదా. డిజైన్ డిఫరెంట్ అండి, మనం ఫ్లవర్స్ లాగా చేసాం కదా. ఇలా వచ్చి ఇవి బర్డ్స్ వచ్చాయి, లీఫ్ డిజైన్ వచ్చింది. ఇదంతా కూడా ముద్దగా వచ్చిందండి మిషన్ ఎంబ్రాయిడరీ. చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కూడా మరీ ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు. ఇలా సింగిల్ అయినా వేసుకోవచ్చు, చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్లో ఉంది, కంఫర్ట్ అంటే విచ్చుకున్నట్టు అలా ఉంటుందేమో, లేదండి కంఫర్ట్గానే ఉంది. ఇది కలర్ వచ్చేసరికి రెస్ట్ కలర్ ఉంటుంది చూసారా, దాంట్లో కొంచెం లైట్ మెంతి ఎల్లో మధ్యలో షేడు. ఇది మళ్ళీ టిష్యూ ఉంది మనకి, కాపర్ కలర్ టిష్యూ యాడ్ అయ్యేసరికి ఇంగ్లీష్ కలర్ టోన్, కానీ చాలా బాగుంది. ఎవరికైనా బాగుంటుందండి షేడ్ అనేది, డౌట్ లేకుండా తీసుకోవచ్చు, ఎవరికైనా బాగా సెట్ అవుతుంది. మనకి ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా ఇలా ఇచ్చారు. ఈ కట్ వర్క్ వచ్చి స్కాలప్ బార్డర్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చాలా నీట్గా వచ్చింది. ఆ వర్క్ అంతా కూడా మొత్తం ఫిల్ చేశారు చూడండి, బర్డ్ రెక్కలు అంతా కూడా. ఇలా పళ్ళు వస్తుంది, బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు చక్కగా. 1 మీటర్ బ్లౌజు, మళ్ళీ చిన్న బర్డ్ షేప్లో ఇచ్చారు. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ, చాలా క్లాస్ ఉంటుంది, కంఫర్ట్ ఫ్యాబ్రిక్. బాగుంది కదా, చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2,999. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కాపర్, మనకి ఆనియన్ షేడ్లో కాపర్ యాడ్ అయితే వచ్చేసాడండి, ఇంగ్లీష్ కలర్ టోనే, కానీ చాలా బాగుంది. ఇది కూడా సేమ్ డిజైన్, ఆల్ ఓవర్ అంతా మనకి ఇలానే వస్తుంది. చిన్న స్కాలప్ వచ్చింది కదా, ప్రిల్స్ కంప్లీట్ అయ్యాకే మనకి ఇలా పై వైపు వస్తుంది, తిరిగే వైపు నుంచి. ఇది పళ్ళు కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి చిన్నగా మొత్తం 1 మీటర్ బ్లౌజ్, 1 మీటర్ కూడా మనకి ఇలా ఇచ్చారు, చిన్న బర్డ్ డిజైన్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. అంటే రెగ్యులర్ షేడ్స్ కాదు చూడండి, మనం రెగ్యులర్గా ఈ షేడ్స్ చేయం కదా, చూడము, కొత్తగా ఉంది కలర్, చాలా బాగుంది. ఇక్కడ తెలుస్తుంది ఆనియన్ కలర్కి మనకి ఇలా గోల్డెన్ షేడ్ లాగా ఉంది, ఒకటి కలనేత వల్ల మనకి కలర్ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2,999. నెక్స్ట్ వచ్చేసి వైట్, లాస్ట్ టైం కూడా అడిగారు కదా, ఫాస్ట్గా చూసుకోండి మిస్ అయిన వాళ్ళు. ఇది కూడా అంతేనండి, సేమ్ వస్తుంది, హాఫ్ వైట్. ఎంత బాగుందో కలర్ అయితే, ఆ డిజైన్ కూడా ఎంత నీట్గా ఉంది. మనకి పైవైపు ఇక్కడి నుంచి ఇలా వస్తుంది, సింగిల్ అయినా వేసుకోవచ్చు, స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుంది. టీనేజ్ వాళ్ళైనా కాలేజ్ ఈవెంట్స్కి అలా కట్టుకోవచ్చు. ఇలా లైట్ వెయిట్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్. సేమ్ మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా వర్క్ చిన్నగా ఇచ్చారు, అది కూడా చాలా నీట్గా ఉంది. వర్క్ అంతా కూడా డిఫరెంట్ వర్క్, మన మిషన్ ఎంబ్రాయిడరీలో ఆల్రెడీ క్రష్లో కూడా చేసాం కదా, ఇది డిఫరెంట్ వర్క్ వచ్చేసరికి. అయినా మంచి ప్రైస్లో ఉంది. ఈసారి కూడా 2,999. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ కూడా బాగుందండి, ఏమని చెప్పాలి షేడు, ఒక లావెండర్లోనే ఒకలాంటి ఆ కల్నేత వల్ల పోగు వేరే కనిపిస్తుంది. షేడ్ అయితే డార్క్ షేడే, కానీ చాలా బాగుంది, మనం రెగ్యులర్గా చేసే షేడ్ కాదు. బాగుంది కదా, బ్యూటిఫుల్ ఉంది. సాఫ్ట్ క్రష్, చాలా సాఫ్ట్ ఉంది, అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చి దానికి ఇలా క్రష్ ఇచ్చేసరికి చాలా నీట్గా ఉంది. కిందంతా మనకి అలా బార్డర్ వస్తుంది, చిన్న బార్డరే, చిన్నదంటే అదంతా కూడా వర్క్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది, ఒక 8 ఇంచెస్ వరకు ఉంటుంది హైట్ అనేది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పైవైపు వస్తుంది. ఇలా పళ్ళు కూడా మనకి సేమ్ అదే బార్డర్ డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫాల్ కూడా ఉంది, సేమ్ మనకి చిన్న బర్డ్ ఇచ్చారు, చాలా బాగుంది. మీరు ఏదైనా ఒక ప్రింటెడ్ బ్లౌజ్ అయినా వెళ్ళచ్చు, ఈ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కదా, ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2,999. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొద్దిగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రేప్స్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా క్రేపు, మనం ఆల్రెడీ కొన్ని డిజైన్స్ చేసాం కదా, రిపీట్ అడుగుతూనే ఉన్నారండి. కొన్ని మీరు రిపీట్ అడిగినవి మల్టిపుల్స్ అయితే ఉన్నాయి, అన్నీ కాదు, కొన్ని డిజైన్స్ మళ్ళీ చేపించినవన్నీ కూడా మనకి మల్టిపుల్స్ ఉన్నాయి. బాగుందండి, ఒకలాంటి ఆనియన్ పింక్ షేడు. ఇవి డిజైన్స్ అన్నీ కూడా మనకి బార్డర్ స్టైల్స్ అలా కాకుండా డిఫరెంట్గా వస్తాయి. అంటే మనకి కుర్చీల్లో లంగా ఓని ప్యాటర్న్స్ ఏం కాదు, కానీ కుర్చీల్లో డిజైను, ఇది కుర్చీల పాటు, కుర్చీల్లో మనకి ఇలా వస్తుంది, పైన ఇలా ప్లెయిన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా ఒక 1.5 ఇంచ్ బార్డర్ వస్తుంది, చిన్న బార్డర్ ఇచ్చాక, చిన్న జరీ బార్డర్, మెత్తగా కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. క్రేప్స్ అనేసరికి మళ్ళీ కొంచెం వెయిట్ అనుకుంటారు కదా, లైట్ వెయిట్, మనకి ఇలా ట్రాన్స్పరెంట్ ఉండదు, చాలా బాగుంటుంది.
ఇలా ఆ డిజైన్ ఇలా పెరుగుతూ వచ్చింది. సేమ్ నేను కట్టుకున్న శారీనే, మనకి ఇవి మల్టిపుల్స్ ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్. ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చింది, డిజిటల్ ప్రింట్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చక్కగా ఈ ఫ్లవర్ డిజైన్ అంతా చాలా బాగుంది. ఇలా పళ్ళు, చిన్న పళ్ళుని వస్తుంది. బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్, సేమ్ మనకి క్రేప్ బ్లౌజే ఇచ్చారు. చాలా బాగుంది. బ్లౌజ్కి అయితే బార్డర్ రాలేదు, చిన్న ప్రింట్ నీట్గా ఉందండి. కలర్ అయితే చాలా బాగుంది, మనకు చిల్లు ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈసారి ప్రైస్ వచ్చేసరికి 3650. యాక్చువల్గా మనకి ఈసారి ప్రైస్ పెరిగింది, అదే ప్రైస్ ఇస్తున్నాము. నెక్స్ట్ నుంచి కొంచెం పెరగచ్చు. ఇది కూడా సేమ్ డిజైన్. ఇది నేను ఆల్రెడీ ఈ కలర్ చేసామన్నది గుర్తుందో, అడుగుతూనే ఉన్నారు రిపీట్. మనకి 5 పీసెస్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్. ఫస్ట్ చూసిన డిజైన్, ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. కలర్ అయితే లేత గ్రీన్లోనే ఒక మనకి ఏం గ్రీన్ అనాలి ఎగ్జాక్ట్గా తెలియట్లేదు, చిలకపచ్చి కాదండి, చాలా పేస్టల్ గ్రీన్ వస్తుంది. బాగుంది. సేమ్ డిజైన్, బ్యూటిఫుల్ కలర్. అసలు ఎంత బాగుందండి కలర్ అయితే. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఫ్లవర్ డిజైనే వస్తుంది. సేమ్ ఇందాక నేను చూపించిన డిజైనే. ఇలా ఇలా ఫ్లవర్ రోజెస్ వచ్చి పైన అంతా ప్లెయిన్ వచ్చింది కదా, ఇలా ప్లెయిన్ వస్తుంది. డిజైనింగ్ అయితే చాలా బాగుంది. ఇంచుమించు మనం ఈ డిజైన్స్ వేరే జార్జెట్లో కూడా చేసాము. ఫ్యాబ్రిక్ని బట్టి ప్రైస్ ఉంటుంది, కొంచెం ప్రైస్ అటు ఇటుగా, అంటే డిజైన్ సేమ్ అవ్వచ్చు కానీ ఫ్యాబ్రిక్ మారుతుంది, దాన్ని బట్టే ఉంటుంది కదా. ఏదైనా క్వాలిటీని బట్టే ప్రైస్ అనేది ఉంటుంది. ఇలా చిన్నగా జరీ లైన్స్ వచ్చాయి. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది. అసలు కలరే ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మనం రెగ్యులర్గా ఇలా కాంబినేషన్స్ డిజైన్స్ తక్కువ చూస్తాం కదా, చిన్నగా మనకి డైమండ్ షేప్ లాగా లైట్ డార్క్ కాంబినేషన్ ఇచ్చారు. చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా, ఇది కూడా మనకి లంగావోనియం కాదు కానీ డిజైనింగ్ అలా వచ్చింది. ఇది ఒక పింక్ రెడ్ మిక్సర్ షేడ్లో ఉంది. ఇది కుచీల్ పార్ట్. ఇక్కడ పింక్ వచ్చి కింద మనకలా ఒక బంచ్ లాగా ఇచ్చారు కదా, ఫ్లవర్ డిజైన్. 2 సైడ్స్ బార్డర్ ఉంది. ఇక్కడ నుంచి మనకి కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. పింక్ రెడ్ కలిసిన షేడ్లో ఉంది. బ్రైట్ కలర్, చాలా బాగుంది. డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఒక చిన్న బార్డర్, చిన్నగా అలాంటి స్టైల్ కాదండి, ఇదంతా కూడా కొంచెం డిజైనర్ స్టైల్స్. ఇలా పళ్ళు వస్తుంది. చివరి మనకి ఇది కొంచెం డార్క్ రెడ్ షేడ్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అక్కడ పళ్ళు దగ్గర మనకి డార్క్ రెడ్ షేడ్ ఇచ్చారు కదా, దానిపైన కూడా ఇలా ప్రింట్ ఇచ్చారు. సేమ్ అదే డిజైన్, చిన్న ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నీ కూడా డిఫరెంట్ షేడ్స్ అండి. అసలు ఇదొక ఆరెంజ్ షేడ్, ఇక్కడ బ్రిక్ కలర్ ఉంటుంది సరే, ఆ కలర్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ డిజైన్, ఇప్పుడు నేను చూపించిన డిజైన్ ఇలా బంచ్ వస్తుంది. ఇక్కడ ప్లెయిన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇది మనకి బార్డర్ కలర్, ఈ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. డార్క్ షేడ్ ఉంది కదా, అలా ఇచ్చారు. ఎంత డిజైనింగ్ అంత నీట్గా ఉందో. లైట్ షైన్ ఉంటుంది కదా మనకి క్రేప్స్ అనేసరికి, చాలా బాగుంది. ఫాలింగ్ ఉంటుంది. అన్నీ కూడా డ్రై వాష్. ఇలా మనకి పళ్ళు వస్తుంది. చివరి కూడా జరీ లైన్స్. ఇది కూడా అంతే బ్లౌజ్. ఇలా ఒక బ్రిక్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు, దాని మీద ప్రింట్ ఉంది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు హ్యాండ్కి. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కూడా మనం ఆల్రెడీ చేసిన కలరే, లైట్ లేలాక్ కలర్. ఎంత బాగుందోనండి కలర్ అయితే. ఇది కూడా మనకి మల్టిపుల్స్ ఉన్నాయి. ఆల్రెడీ రిపీట్ అడుగుతూనే ఉన్నారు, సో మల్టిపుల్స్ అయితే చేయించాం. ఇందులో మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది. సేమ్ కలరే, కొంచెం డార్క్ ఇచ్చారు ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా వస్తుంది. మనకి ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఫ్లవర్ డిజైన్ ఇలా పెరుగుతూ వస్తుంది. ఎవరైనా కట్టుకోవచ్చు అండి. ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. అంటే చాలామంది జర్నీస్కి అలా ఇష్టపడతారు కదా, కొంచెం ఫాలింగ్ వాడతారు కదా, బాగుంటాయి. ఇలా చిన్న పళ్ళు, ఈ ప్రింట్ పళ్ళు కాకుండా మనకి జరీ లైన్తో చిన్నది ఇక్కడ ఇచ్చారు కదా, ఒకలాంటి వెబ్ డిజైన్ లాగా. ఆ డిజైన్ చిన్న మైక్రో ప్రింట్ సేమ్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారు. బాగుంది కదా కలర్. చాలా మంది రిపీట్ అడిగారు, నేను నెంబర్స్ అయితే సేవ్ చేయలేదు, సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ కూడా 3650. నేను మల్టిపుల్స్ కూడా ఏమేమి దాంట్లో ఎన్నెన్ని ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇది వచ్చేసరికి పై వైపు ఒక లైట్ ఆరెంజ్, కిందకి వచ్చేసరికి కొద్దిగా రెడ్డిష్ ఆరెంజ్లా ఉంది. ఇలా గీతలు వచ్చాయి, ఒక కొమ్మలాగా పువ్వులు వచ్చాయి. 2 సైడ్స్ కూడా కొద్దిగా డార్క్ షేడ్తో బార్డర్ ఇచ్చారు. ఇది ఇంకా స్టార్టింగ్ నుంచి మనకి ఇలానే ఉంటుంది షేడ్ అనేది, కంటిన్యూషన్ ఇలానే వచ్చింది. మనం ఈ డిజైన్ మొన్న జార్జెట్లో కూడా చేసాం.
కొంచెం చూసారా ఫ్యాబ్రిక్ మారే బట్టి దాని కలర్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇలా చిన్న పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డైమండ్ షేప్ లాగా డార్క్ షేడ్ కింద వచ్చిన షేడ్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి కిందేమో మనకు ఒక బ్రౌన్ షేడ్, పైన ఎల్లోలో కూడా కొంచెం మస్టర్డ్ షేడ్ కలిసిన ఎల్లో, సేమ్ కలర్. ఇలా 2 సైడ్స్ డార్క్ షేడ్తో బార్డర్ వస్తుంది. చాలా బాగున్నాయి కలర్స్. ఇలా డార్క్ కలర్ చిన్న పళ్ళు, బ్లౌజ్ కూడా అదే వచ్చింది. ఎంత బాగున్నాయండి అసలు. ఫీల్, ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్. మనం ఈ కలర్ కూడా చేసాం జార్జెట్, కానీ ఫ్యాబ్రిక్ని బట్టి ఏదైనా చూడండి, మనకి ఆ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్స్ అవ్వచ్చు, ఎంత సేమ్ అయినా ఆ ఫీల్, ఆ ఫ్యాబ్రిక్ అబ్జర్వ్ చేసుకునే దాన్ని బట్టి ఆ కలర్స్ అనేది పైకి ఎలివేట్ అవుతాయి కదా. ఎంత బాగుందో చూడండి. ఒకలాంటి సంపంగి గ్రీన్కి కింద రామా బ్లూ షేడ్, ఇదంతా గీతలు వచ్చాయి. సేమ్ డిజైన్, 2 సైడ్స్ కూడా బ్లూ కలర్ బార్డర్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఆ షైన్, రేప్ షైన్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా పళ్ళు వస్తుంది. దేని దాన్నే నన్ను ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రికే. ఇలా బ్లౌజ్ కూడా ప్రింట్ వచ్చింది, చిన్న ప్రింట్ ఇచ్చారు. డిజైనర్ స్టైల్ అన్నీ కూడా చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 3650. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా, ఇవైతే 10 పీసెస్ చేయించామండి. 10 ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. కలర్ వచ్చేసరికి ఒకలాంటి గ్రీను శనగపిండి కలర్ కలిసిన షేడ్, ఇంగ్లీష్ కలర్తోనే ఎంత బాగుందంటే, పైన అంతా ఇది షేడెడ్ వచ్చింది కదా, ఇలా షేడెడ్ వచ్చింది. కుచ్చిల్లో ఇలా పెద్ద కొమ్మ, కలర్ కాంబినేషన్ బాగుందండి. ఫస్ట్ ఆ పింక్ రెడ్ షేడ్ వచ్చేసరికి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. అంత డీసెంట్ ఉందో, అంత క్లాసీగా ఉంది. ఇక్కడ ఇలా వస్తుంది. 2 సైడ్స్ కూడా చూసారా, ఒక పింకిష్ రెడ్ లాగా ఇచ్చారు బార్డర్ కలరు. పళ్ళు అయితే చక్కగా ఆ పువ్వులు కొమ్మలతో ఎంత బాగుందో. ఇలా చిన్న జరీ లైన్స్. దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చారు కదా మనకి ఇలా షేడెడ్ లాగా ఇచ్చి, ఇలా ఫ్లవర్, ఈ ఫ్లవర్ బర్త్డే ఇక్కడ కలర్ ఇవ్వకుండా ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంటుంది. అంటే బ్రైట్ కలర్ కాదు, కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక డిజైన్. ఇది కూడా ఆల్రెడీ ఏ కలర్ గుర్తులేదు, కానీ బ్లాక్ చేసినట్టున్నాం మనం. ఇలా ఒక డిఫరెంట్ స్టైల్, అంటే ఆ డిజైన్ ఇచ్చి అందులో ఫ్లవర్స్ ఇచ్చారు. ఒక లీఫ్ కొమ్మలాగా ఇచ్చి దాని లోపల ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. బ్లూ, జర్మన్ బ్లూ కలర్, ఇక్కడే లైట్ షేడ్. ఇలా శారీ అంతా మనకి ఇలానే వస్తుంది. 2 సైడ్స్ కూడా పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. కాంబినేషన్ చాలా బాగుంది. కలర్ కూడా బాగుందండి. మనకి జర్మన్ బ్లూ కూడా బాగా వస్తుంది కదా కలర్ షేడ్ అనేది. ఇలా చిన్న పళ్ళు, బ్లౌజ్ పింక్. బ్లౌజ్ చాలా బాగుంది, మంచి షేడ్. మనకి రూబీ పింక్ షేడ్ ఉంటుంది చూసారు, కొంచెం దానిమ్మ గురించి పింక్ షేడ్. దాని మీద లైట్ డార్క్తో మళ్ళీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అంతా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే ఈ కలర్ చూడండి ఎంత కొత్తగా ఉందో. ఎంత మెరూన్లు రెడ్లు ఉన్నా ఈ షేడ్ ఉండదు, ఎందుకంటే ఇది పింక్ మెరూన్ కలిసిన షేడ్లో ఉంది. దానిపైన ఇక్కడ పింక్ కలర్ ఇచ్చారు చూసారు. ఇదంతా కూడా కొమ్మలాగా ఇచ్చారు కదా, దాని లోపల ఫ్లవర్స్ ఉన్నాయి. 2 సైడ్స్ కూడా బ్లాక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉంది కదా. అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఇలా పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి ఈ కలర్ ఇచ్చారు. ఒకలాంటి బ్లూయిష్ కలర్ ఇచ్చారు. దానిపైన ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇదే డిజైన్లో బ్లాక్ ఉంది. చాలా బాగుంది. ఇంకా బ్లాక్కి సేమ్ డిజైన్ వస్తుంది. ఒక మెరూన్ షేడ్, రెడ్డిష్ మెరూన్లా ఉంది. మనం పళ్ళులో చూద్దాం కరెక్ట్గా. బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. అంటే ఫ్లవర్ షేపే కానీ డిఫరెంట్గా ఒక కొమ్మలాగా ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ ప్రింట్ అనేది. ఇలా పళ్ళు, బ్లౌజ్ మనకి రెడ్ పింక్ కాంబినేషన్, అంటే పైన పింక్ ఫ్లవర్ ఇచ్చారు, బేస్ రెడ్ ఉంది. బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకలాంటి లావెండరిష్ కలరు, ఇంగ్లీష్ కలర్ అండి, ఎగ్జాక్ట్ లావెండర్ ఏం కాదు. దానికి ఫ్లవర్ డిజైన్ మనం ఈ కాంబినేషన్ డిజైన్ చేసాము చూడండి. ఇలా
ఫ్లవర్ డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ వచ్చేసరికి పీకాక్ బ్లూ ఇచ్చారు. ఇలా పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఇలా వస్తుంది. దీనికి పెద్ద డిజైన్ ఇచ్చారు రోజెస్. ఈ రోజు కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. రియల్గా ఫోటో తీస్తే ఎంత నీట్గా వస్తుందో అలా వచ్చింది. ఇలా కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ కలర్, ఇలా స్క్వేర్ బాక్స్ లాగా బ్లౌజ్ ఇచ్చారు. బాగుంది కదా, చాలా బాగుంది. న్యూ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, కొంచెం రెడ్డిష్ పింక్ లా ఉంది. ఆల్ ఓవర్ వచ్చింది చిన్న ప్రింట్. ఇలా మనం ఇదే సేమ్ సారీకి కాంట్రాస్ట్ కలర్ బార్డర్తో చేసాము. ఇది సింగిల్ కలర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్, చిన్న ప్రింటే నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఒకటే డిజైన్. అంటే ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఎలా వచ్చాయంటే మధ్యలో రావడం, ఫ్లవర్స్ రావడం, బోర్డర్స్ రావడం అలా వచ్చాయి కదా. ఇది మొత్తం వచ్చింది. ఇలా చిన్న పళ్ళు, సెల్ఫ్ కలరే, అదే కలర్లో చిన్న ప్రింట్తో బ్లౌజ్ వచ్చింది. సేమ్ ఇదే డిజైన్, చిన్న మైక్రో ప్రింట్. మన కలర్ ఇవ్వకుండా జస్ట్ లైట్ కలర్ ఇచ్చిన. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ గుర్తుందా, అసలు రిపీట్ అడుగుతూనే ఉన్నారండి. ఇదైతే సెకండ్ టైం నేను చేయించాను. ఇప్పుడు కూడా ప్రీ ఆర్డర్స్ తీసుకుని చేయించాము, మళ్ళీ చేయించాను. ఇప్పుడు కూడా మనకి మల్టిపుల్స్ అయితే ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. మంచి గ్రీన్ షేడ్, డార్క్ నాచు కలర్ ఉంటుంది కదా ఆ కలర్. 2 సైడ్స్ బార్డర్ కూడా సేమ్ కలర్లోనే ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ తెలుస్తుందా, ఇక్కడ కూడా డిజైన్ ఉంది, సెల్ఫ్ డిజైన్. ఈ ఫ్లవర్ కిందంతా మనకి అలా కొమ్మల్లాగా కలర్ఫుల్గా ఇచ్చారు. మంచి గ్రీన్ షేడ్ అండి, చాలా బాగుంది కలర్. అడుగుతూనే ఉన్నారు ఈ కలర్ అయితే. ఇలా పళ్ళు చిన్న జరీ లైన్స్తో పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్తో లైట్ డార్క్ కాంబినేషన్. సేమ్ మనకి క్రేప్లోనే వస్తుంది. బ్యూటిఫుల్ ఉందండి. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈసారి ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ డిజైన్లో బ్లాక్. ఈసారి బ్లాక్ కూడా చూపించాము. ఇది బ్లాక్ కూడా మరి డార్క్ బ్లాక్ ఏం కాదు, కొంచెం స్లేట్ బ్లాక్ లా ఉంది. బాగుంది. సేమ్ డిజైన్. ఏది కావాలో క్లియర్గా తీసి చెప్పండి. అది మనకి గ్రీన్ అయితే మల్టిపుల్స్ ఉన్నాయి, బ్లాక్ అయితే సింగిలే ఉంది. ఇలా వస్తుంది మీకు. ఇలా చిన్న జరీ లైన్స్తో పళ్ళు వస్తాయి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. లైట్ డార్క్ గ్రే మీద బ్లాక్ మీద గ్రే అండ్ మిక్స్డ్ కలర్ ఇచ్చారు కదా, ఎంత బ్యూటిఫుల్ ఉందో కాంబినేషన్. ఇంకా బ్లాక్ అంటే ఆసమ్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లాక్. బ్లాక్ ఇప్పుడు నేను ఇది లావెండర్లో కూడా చూపించాను. సేమ్ డిజైన్ అండి, చాలా బాగుంది. రోజెస్ వచ్చి ఇవి ఇట్లా మల్టిపుల్స్ ఉన్నాయన్నాను కదా, ఇవన్నీ కూడా ఇంక రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. గ్రీన్లు అయితే చాలా ఉన్నాయి. మళ్ళీ కవర్ సౌండ్ వస్తాయి కదా అని తీసేస్తున్నాను. ఇవన్నీ కూడా మల్టిపుల్సే ఉన్నాయి మనకి. ఇంకో ఫాస్ట్ అయితే చూస్ చేసుకోండి. మనం ఓపెన్ చేసుకుని కాక ఇంకా ఉన్నాయన్నమాట. మనకి బ్లాక్ కూడా 2 పీసెస్ అయితే ఉన్నాయి రెడీ టు డిస్పాచ్. డిజైన్ చూడండి ఎంత బాగుందో. బ్లాక్ మీద భలే తెలుస్తుంది రోజ్ డిజైన్ అని. ఆల్ ఓవర్ అంతా మనకి ఇదే వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా మెరూనిష్, పింకిష్ మెరూన్ లాగా బార్డర్ ఇచ్చారు. బాగుంది కదా, అసలు ఆసమ్ ఉందండి. కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ మెరూన్ షేడు, బ్లౌజ్ వచ్చేసరికి ఈ డిజైన్ ఉంది కదా అదే స్టైల్ లాగా మెరూను కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ లాగా ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ డిజైన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక న్యూ డిజైన్. మనకి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. బాగుంది చూడండి. మనకి ఇలా ఒక అవుట్లైన్ లాగా కలర్ ఇవ్వలేదు. ఇక్కడ పెద్ద ఫ్లవర్ ఉంది, దాని మీద చిన్న ఫ్లవర్. 2 సైడ్స్ మనకి గ్రీన్, ఒకలాంటి ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో షేడ్కి కిందకి మళ్ళీ కొద్దిగా పెసర్ గ్రీన్ షేడ్ వచ్చింది. బార్డర్ కలర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ డార్క్ షేడ్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. మనకి సింగిల్ వేసుకుంటే ఇక్కడ ఇలా వస్తుంది స్టెప్స్ దగ్గర. డిజైన్ కూడా చాలా బాగుంది, సింపుల్గా ట్రెండీగా ఉంది. ఇలా బంచెస్ లాగా ఇచ్చారు. ఇది ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చింది. భలే ఉందండి కలర్ కాంబినేషన్ అయితే, బ్యూటిఫుల్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ ఆనియన్ షేడ్ కలర్, ఒకలాంటి పింక్ ఆనియన్ షేడ్ కలర్. సేమ్ డిజైన్ వస్తుంది. మన కుర్చీలు కూడా ఇలాగే డిజైన్ వచ్చి పైన ప్లెయిన్, ప్లస్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఒక పీకాక్ బ్లూ లాంటి కలర్తో బార్డర్ వచ్చింది. షేడెడ్ ఉంది కదా, కట్టుకుంటే మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి.
చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే బాడీ హగ్గింగ్ ఉండటం వల్ల మనకి స్లిమ్గా కూడా కనిపిస్తాం. క్రేప్స్కి మనకి షిఫాన్స్ ఈ ఫాలింగ్ ఉన్నవన్నీ కూడా అంతే కదా, మనకి కొంచెం స్లిమ్గా కూడా కనిపిస్తాము, బాగుంటాయి. ఇలా కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఆ బార్డర్ కలర్ మీదే ప్రింట్ ఇచ్చారు. లైట్ కలర్తో ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి మట్టి కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. మన రెగ్యులర్ కాంబినేషన్స్ అయితే కాదు, అస్సలు కాదు, ఎంత నీట్గా ట్రెండీగా ఉన్నాయి. రొటీన్ డిజైన్స్ కాకుండా డిఫరెంట్గా కావాలనుకుంటే చూడొచ్చు. ఇది లైట్ కలర్ ఇచ్చారు, ఇక్కడ కిందకి వచ్చేసరికి డార్క్ షేడ్, మనం 2 షేడ్స్ కూడా 2 సైడ్స్ వచ్చేసరికి ఇలా మెరూన్ షేడ్తో మెరూనిష్ రెడ్ కలర్తో బార్డర్ వచ్చింది. లైట్ డార్క్ కాంబినేషన్ కదా, చాలా బాగుంది. బాడీలో మనకి పేస్టల్ షేడ్ లాగా ఉంది. ఇలా పళ్ళు, బ్లౌజ్ కూడా ప్రింటెడ్ ఫ్లవర్ ఉంది కదా, అదే ఫ్లవర్ డిజైన్ వచ్చారు. బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ షేడ్ లాంటి కలర్తో చూసాం కదా మనం ఇందాక, కొంచెం దగ్గర షేడే కానీ క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్. ఏ కలర్ అయినా కూడా బాగుంది. మనకి ఇక్కడ కొంచెం పీచ్ షేడ్ యాడ్ అయింది చూడండి. పీచ్ కిందకి వచ్చరికి ఆనియన్ కలర్, 2 సైడ్స్ కూడా బార్డర్ పింక్, కరివేర్ పింక్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇచ్చారు. డిజైన్ ఎంత నీట్గా ఉందో చూడండి, ఒక బంచ్ లాగా అలా షేడ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్. ఇలా ఒక పెద్ద ఫ్లవర్ ఉంది చూడండి లోపల, దానిపైన మళ్ళీ ఇలా బంచ్, ఈ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా, అదే కలర్ పళ్ళు, అదే కలర్ మీద చిన్న ప్రింటెడ్తో బ్లౌజ్ ఇచ్చారు. డిజైనర్ స్టైల్ చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి, అలాంటి పీచ్ పింక్ కదా. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్. ఇందులో పింక్ చూపించా కదా, సింగిల్ కలర్ మ్యాచింగ్తో సేమ్ డిజైన్, చిన్న డిజైన్. ఇది మనకి బార్డర్ వచ్చేసరికి పింక్, మెరూనిష్ పింక్ కలర్ ఇచ్చారు. ఇంకా ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్, చిన్న ప్రింట్ ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇలా ఆల్ ఓవర్ డిజైన్లో మనకి 2 కలర్సే ఉన్నాయి, పింక్ ఒకటి, ఇది ఒకటి, బ్లాక్. ఇది కూడా మనకి 2 పీసెస్ ఉన్నాయి. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది. ఇది నేను ఏమన్నానంటే మెరూన్లో పింక్ కలిసింది చూడండి, షేడ్ కూడా కొత్తగా ఉంది. ఎగ్జాక్ట్ మెరూన్ కూడా కాదు, ఇంత డిఫరెంట్ ఉందో. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్. ఇవి మోనా సిల్క్లో మనకి బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయండి. రిపీట్ అడుగుతూనే ఉన్నారు. ఇందులో మనకి కొన్ని కలర్స్ యాడ్ అయ్యాయి, అంటే పింక్ రెడ్ బాగా అడుగుతున్నారని చెప్పి నేను 2 డిజైన్స్లోనూ ఈ కలర్స్ ఎక్కువ తెప్పించాము. బ్యూటిఫుల్ ఉంది కదా. మనకి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, సాఫ్ట్ ఉంటుంది. పైవైపు చిన్న సాటిన్ బార్డర్. మనకి ఇందులో 2 బర్డ్స్ ఉన్నాయి. ఇది ఇలా చిన్న 2 బర్డ్స్ వచ్చింది ఉంది, సింగిల్ బర్డ్ కూడా ఉంది. ఇలా మంచి రెడ్, కొంచెం మిర్చి రెడ్ షేడ్. ఆల్ ఓవర్ అంతా చిన్న బుట్టి వస్తుంది. కింద వైపు కొంచెం పెద్ద సాటిన్ బార్డర్, కొంచెం పెద్ద బర్డ్ ఇచ్చారు. ఇదంతా వీవింగ్లోనే ఉంది, చాలా కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది కూడా ఫాల్ ఉంటుంది, లైట్ ఫాలింగ్ ఉంటుంది. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ ఇచ్చారు సెల్ఫ్ కలరే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. కలర్ అయితే అసలు రెడ్ రిపీట్ అడుగుతూనే ఉన్నారు, సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. సారీ ప్రైస్ వచ్చేసరికి 3250. నెక్స్ట్ వచ్చేసరికి పింక్, మంచి డార్క్ పింక్ షేడ్. అన్ని పింక్లో కూడా మంచి షేడ్. ఇది కూడా ఈ 2 సేమ్ డిజైను. ఇలా 2 బర్డ్స్ ఒక చెట్టు కొమ్మ మీద ఉన్నట్టుగా వచ్చి చేసినట్టున్నాం మనం. ఈ డిజైన్ అయితే చేసినట్టున్నాము. అన్నీ కూడా మనకి ఇందులో ఎలిఫెంట్ చేసాము, బర్డ్ చేసాము. బర్డ్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ చేసాం కదా. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి రెగ్యులర్గా జరీ బార్డర్స్ కాకుండా ఇలా డిఫరెంట్ మనకి సాటిన్ బార్డర్స్ బాగా నడుస్తున్నాయి కదా, చాలా బాగుంది. ఈ సారీ కూడా 3250. నెక్స్ట్ వచ్చేసి వైన్ షేడ్. నేను కట్టుకున్న దగ్గర నుంచి చాలామంది అడుగుతూనే ఉన్నారండి వైన్ షేడు. ఇది చిన్న బర్డ్, ఇలా సింగిల్ బర్డ్ అనమాట. ఇదంతా కూడా అక్కడక్కడ మనకి బుట్టి వస్తుంది, దానికి కూడా బుటీస్ వచ్చాయి. 2 సైడ్స్ కూడా సాటిన్ బార్డర్. చాలా బాగుంది. ఇది కలర్ మంచి వైన్ షేడ్. మనకి వైన్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది, ఇంకొక డిజైన్ ఉంది, సారీ సేమ్ కలరే వేరే డిజైన్. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, సెల్ఫ్ కలర్ టాజల్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసరికి చిన్న వీవింగ్లో జకాడ్ వీవింగ్ ఉంది, దానికి బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ అండి, చాలా బాగుంది. లైట్ షైన్ ఉంది, కంఫర్ట్ మీకు. ఈ సారీ కూడా 3250. మనకి సేమ్ ఇదే డిజైన్లో, సేమ్ ఇదే కలర్లో ఇంకొకటి ఉందని చెప్పాయి కదా. ఇది వచ్చేసరికి 2 బర్డ్స్ అండి. 2 బర్డ్స్ వచ్చాయి, చిన్న బూటీ వచ్చింది. ఇలా 2 బూటీస్, 2 బర్డ్స్ బుజ్జిగా ఉన్నాయి. పై వైపు చిన్నది, కింద వైపు కొంచెం పెద్దది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా బూటీ ఉంటుంది.
ఇప్పుడు చినాన్లో కూడా మనం ఇలా సాటిన్ బార్డర్స్ చేసాం కదా, ఇది మోనాలో మనం ఇంకా ఫైన్ క్వాలిటీలో కూడా చేసాం 4+లో. ఇవి మంచి ప్రైస్లో ఉన్నాయి. ఇలా టాజిల్స్ వస్తాయి, ఇలా ప్లెయిన్ బ్లౌజ్. ఎంత బాగుందనండి కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్, మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ కూడా 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ సింగిల్ బర్డ్, మనకి ఇక్కడ నుంచి ఉన్నాయని సింగిల్ బర్డ్ అనుకుంటా. బాగుందండి, ఇది కూడా చిన్నగా ప్రింట్ వస్తుంది. రెడ్ రెండిట్లోనే ఉంది, ఏది కావాలన్నా చక్కగా తీసుకోవచ్చు. ఇట్లా పైవైపు సింగిల్, కింద కూడా సింగిల్ బర్డ్ వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది, టాజిల్స్ ఇచ్చాడు కొద్దిగా డార్క్ షేడ్. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్. కలర్ అయితే మాత్రం మంచి రెడ్ షేడ్, చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కొత్తగా యాడ్ అయిన కలర్ ఎల్లో కలర్ కూడా లెమన్ ఎల్లో షేడ్ ఉంది. బాగుంది, చాలా బాగుంది కలర్. రెగ్యులర్ షేడ్ కాదు, బ్రైట్ షేడ్, చాలా బాగుంది. ఇది కూడా సింగిల్ బర్డ్ వచ్చింది మనకి. ఇలా రిచ్ పళ్ళు, సెల్ఫ్ కలర్ కొంచెం డార్క్ షేడ్ కూర్చుని ఇచ్చారు. ఇలా సెల్ఫ్ జకార్డ్ చిన్న వీవింగ్తో వచ్చిందండి బ్లౌజ్. ఈ బ్లౌజ్ కలర్ వచ్చి చక్కగా ఉంటుంది. హ్యాండ్ బార్డర్ కూడా ఉంది కదా, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి లెక్స్ గ్రీన్ షేడ్, మనం ఎలిఫెంట్ డిజైన్లో కూడా చేసామండి. ఈ కలర్ అయితే అడుగుతూనే ఉన్నారు, రిపీట్. బాగున్నాయి, చాలా బాగున్నాయండి. అంటే బడ్జెట్ రేంజ్లో ఉంది, మనకి చూడడానికి లుక్ కూడా కంఫర్ట్, ఫ్యాబ్రిక్, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. రెగ్యులర్గా చూసే షేడ్ కడితే కాదు, 2 సైడ్స్ కూడా మనకి అలా బర్డ్, ఇలా పళ్ళు వస్తుంది, రిచ్ పళ్ళునే, చివరి కూడా అదే కలర్ టాజిల్స్ ఇచ్చారు. సెల్ఫ్ కలర్ బ్లౌజ్. కలర్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్, బాగుంది కదా. లాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3250. నెక్స్ట్ వచ్చేసి పింక్, చాలామంది బేబీ పింక్ అడుగుతూనే ఉన్నారు. ఇది కూడా అంతే, సింగిల్ బర్డ్, చాలా బాగుంది కదా. మనకి ఎక్కువ ఈ బర్డ్ షేప్లో ఎక్కువ కలర్స్ ఉన్నాయి. 2 సైడ్స్ కూడా సాటిన్ బార్డర్, మంచి షేడ్ పింక్లో కూడా, బేబీ పింక్లో కూడా చాలా మంచి షేడ్, చాలా బాగుంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు, సింగిల్ అయినా వేసుకోవచ్చు. మనకి కంఫర్ట్, ఫస్ట్ కంఫర్టే కదా చూస్తున్నాము. ఇలా చిన్నగా సెల్ఫ్ కలర్ టాజిల్స్ వచ్చాయి. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి మంచి షైన్ కూడా ఉంది, ఫ్యాబ్రిక్లో షైను, చిన్న బార్డర్ ఇచ్చారు. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. బాగుంది కదా, చాలా బాగుంది. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3250. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.